నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైటు మొదటి ఉప ప్రధానమంత్రి కువైటు దేశ భద్రతకు సివిల్ ఐడి బతాకా కీలకమని చెప్పి ఆయన వెల్లడించారు. కువైటు మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన భద్రతా సమాచారం యొక్క ప్రాథమిక వనరుగా సివిల్ ఐడి కార్డు యొక్క కీలక పాత్రను ఆయన ధృవీకరించారు. పని వాతావరణాలను క్రమబద్ధీకరించడానికి, అడ్డంకులను తొలగించడానికి మరియు దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడానికి చట్టాన్ని రూపొందించే ప్రభుత్వ సామర్థ్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ లో జరిగిన సమావేశానికి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు అధ్యక్షత వహించారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ప్రకటన విడుదల చేసింది. కువైట్ దేశ భద్రతకు బతాకా చాలా కీలకమైనదని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేకపోతే ఏదైనా ప్రైవేటు సంస్థలకు వెళ్ళినా కానీ పనులు జరగాలంటే ప్రాథమిక వనరు ఏదైనా ఉందంటే అది సివిల్ ఐడి బతాకా కార్డ్ అని చెప్పేసి ప్రవాసులకు కూడా అకామా అయినా సరే లేకపోతే ఎక్కడైనా పోలీసులు పట్టుకున్నప్పుడు కానీ లేకపోతే మీరు కువైట్ లో ఉండేందుకు బతాకా కార్డు ఎంతో అవసరమని చెప్పేసి దాని భద్రత విషయంలో రాజీ పడకుండా అధికారులు ఉండాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.